Hello, my dear student. Already I explained probability concept and Bayes theorem, conditional probability. Present I am explain random variables. We have the two types of random variables: discrete and continuous random variables. Discrete and continuous random variables. Present I am explain. You see and listen carefully. So, what is the random variable? A random variable is a set of possible values. A random variable is a set of possible values from a random experiment. అంటే ర్యాండమ్ వేరియబుల్ అంటే మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఏవైతే వస్తాయో అవకాశం ఉందో దాన్ని ఏమంటారంటే ర్యాండమ్ వేరియబుల్ అంటారు. ఓకే, వేరియబుల్స్ ఆర్ వీఆర్ రిప్రజెంటెడ్ ఎక్స్. వేరియబుల్ అంటే ఏమి? ఎక్స్ అనమాట. ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ తీసుకున్నాం అనుకోండి, కాయిన్ని ఎగరవేస్తే ఏమి ఎక్స్పెరిమెంట్ చేసినట్లయితే మనకు వచ్చే అవకాశాలు ఏముంటాయి? మనకు హెడ్ కానీ లేదా టైల్ కానీ ఏదో ఒకటి వస్తుంది, కానీ ఖచ్చితంగా హెడ్డే వస్తుందని ఖచ్చితంగా టైల్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. ఆ విధంగా ఎక్స్తో రిప్రజెంట్ చేస్తే దాన్నే ర్యాండమ్ వేరియబుల్స్ అంటారు. అంటే ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకి పాసిబిలిటీస్ ఏమో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా? చేయలేము. కానీ ఏవోటి మనకు ఏవైతే గ్రూప్లో ఉన్నాయో అవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైస్ తీసుకున్నాం అనుకోండి, త్రో చేసాం, ఏమొస్తుంది మనకి? దానికి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 1 2 3 4 5 6 దాంట్లో ఏదో ఒకటి వస్తుంది మనకు. కానీ పాసిబిలిటీస్ ఏముంటాయి? ఇక్కడ 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. ఏది వస్తుందో ఖచ్చితంగా చెప్పలేము అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఏ ర్యాండమ్ వేరియబుల్. ర్యాండమ్ వేరియబుల్స్ క్యాపిటల్ ఎక్స్ కానీ క్యాపిటల్ వైస్ కానీ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. దానిలో మనకి వచ్చే అవుట్కమ్స్ని స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇట్లా రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ర్యాండమ్ వేరియబుల్ యూజువల్లీ రిటర్న్ ఎక్స్ ద పాసిబుల్ వాల్యూస్ న్యూమరికలీ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ఫెనోమెన్. దేర్ ఆర్ 2 types ఆఫ్ వేరియబుల్స్, one of the discrete and the second one is the continuous. The types of random variables. A discrete random variable is an random variable whose possible values either consist of finite set, else can be listed and infinite. అంటే కౌంటింగ్ పర్పస్లో వాడేటివన్నీ కూడా డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్సే. అంటే కౌంట్ చేయడానికి అనుకూలంగా ఉండాలి, అంటే ఇన్ఫినిటీ లోపల ఉండాలి. అలా ఉంటే వాటిని డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ కూడా కౌంటింగ్ పర్పస్ లాగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటారు. ఈ డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్లో డెసిమల్ పాయింట్స్ అనేటివి ఉండవు అనమాట. డెసిమల్ పాయింట్స్ లేకుండా ఉండాలి, కౌంటింగ్ పర్పస్ అనుగుణంగా ఉంటే దాన్ని డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. సో ద సెట్ ఆఫ్ డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే క్యాపిటల్ ఎక్స్ కానీ లేదా క్యాపిటల్ ఏ కానీ రిప్రజెంట్ చేస్తారు. అదేవిధంగా కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే కౌంటింగ్ పర్పస్ వాల్యూతో పాటు డెసిమల్ పాయింట్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు 1 ఉంది, 2 ఉంది, ఇవి కౌంటింగ్ పర్పస్ నంబర్స్ అనమాట. ఇప్పుడు 1.1 1.2 1.3 1.4 ఇలా పాయింట్స్లో కూడా ఉన్నాయనుకోండి, అక్కడ కంటిన్యూస్ అంటారు. ప్రతి చోట నీకు కంటిన్యూగా మనకు వేరియబుల్స్ ఉండాలన్నమాట. అలా ఉంటే దాన్ని కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. యూ సీ ద ర్యాండమ్ వేరియబుల్స్ మనం 2 టైప్స్లో ఎగ్జామ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్స్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో డిస్క్రిట్ అంటే ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ 0 అనుకోండి, ఇది 1 2 3 4, కానీ ఇక్కడ ఈ గ్యాప్లో ఏమైంది? 0 అయింది, అంటే ఇక్కడ ఏమీ లేదు. సో ఇక్కడ హై యాంప్లిట్యూడ్ ఏదైతే ఉందో ఇవన్నీ డిస్క్రిట్స్ అంటారు, డిస్క్రిట్ యాంప్లిట్యూడ్స్ అంటారు. అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్స్ లేవు. ఇక్కడ 0, ఇది 1 2 ఇలా కంటిన్యూగా తీసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇక్కడ సమ్ టైమ్స్లో మనకి ర్యాండమ్ వేరియబుల్ లేదు. ఓకే, ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. సో కంటిన్యూస్ చూడండి, దీని యొక్క యాంప్లిట్యూడ్ ప్రతి పాయింట్ ఇక్కడ 1 తీసుకున్నాం అనుకోండి, లేదా సెంటర్లో 0 తీసుకున్నాం అనుకోండి, 0 తీసుకుంటే 0 ప్రతి చోట యాంప్లిట్యూడ్ అనేది వస్తుంది, వేవ్ ఫామ్ వస్తుంది అనమాట. అంటే వేవ్ కంటిన్యూగా ఉంటుంది. అంటే 0 0.1 0.2 1 2 3 ఇలా అట్లా 0.1 1 మరి 1.11 ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్గా ఉండాలి. ఇలా ఉంటే దీన్ని కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. ఓకే,
సో ఇంకా మనం ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ డయాగ్రామ్ చూడండి. రేంజ్ ఆఫ్ అక్కర్స్ చూడండి 179, 181 ఇన్ బిట్వీన్ మధ్య ఉంది. చూడండి ఇక్కడ 179 ఇది 181 మధ్య ఉంది. అంటే కంటిన్యూగా ఉందా లేదా, కంటిన్యూగా రావాలి అంటే మధ్యలో కట్ కాకూడదు అనమాట, బ్రేక్ అయ్యే అవకాశం ఉండకూడదు, కంటిన్యూగా వస్తుంది. అంటే 179 179 కంటిన్యూగా 180 181 ప్రతి పాయింట్ దగ్గర ఉంటుందన్నమాట. ఓకే, సో దీన్ని ఓకే. నెక్స్ట్ అలాగే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 178 అంటే 178 వరకు తీసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. సో వీఆర్ రిప్రజెంట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ఏ ఇక్కడ బి తీసుకున్నాం అనుకోండి, దాని మధ్య మనం కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ కనుక్కోవాలంటే ఇంటిగ్రల్ అప్లై చేయాలి. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్లో మనం ఇంటిగ్రేషన్ వాడతాం, అదేవిధంగా డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్లో సమ్మేషన్ వాడతాం. సో కాబట్టి మనకేమి ఇక్కడ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద ఎనీ ఫంక్షన్ అనమాట. ర్యాండమ్ వేరియబుల్ అనేది ఏదైనా ఫంక్షన్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్. సో కాబట్టి ఏ టు బి ఇక్కడ ఏ అని తీసుకుంటే, లేదా ఇక్కడ ఈ సిగ్నల్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ ఇక్కడ ఏ అనుకోండి, ఇక్కడ బి అనుకుంటే ఏ టు బి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ చేస్తే దీని యొక్క కంటిన్యూస్ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సింగిల్ అవుట్కమ్స్ హ్యాజ్ ఎనీ ప్రాబిలిటీ అంటే నో సింగిల్ ఉండదు అనమాట. నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, సింగిల్ పాయింట్ ఉండదు. నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటేనే కంటిన్యూస్, సింగిల్ పాయింట్ ఉంటే డిస్క్రిట్ కిందకి వస్తుంది. చూడండి డిస్క్రిట్ చూడండి. డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్స్ హూజ్ అవుట్కమ్స్ ఆర్ separated by graphs. The rolling of 6 sides die once and get paid for the numbers. అంటే ప్రతి చోట చూడండి ఇక్కడ 1 2 6 ఫేసెస్ ఉంటే 6 శాంపుల్స్ ఉంటాయి. అదే ఒక కాయిన్ తీసుకుంటే హెడ్ కానీ టైల్ కానీ ఉంటుంది కాబట్టి 0,1 ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుంది. ఇవన్నీ కూడా డిస్క్రిట్ కిందగా తీసుకోవచ్చు మనం. డిస్క్రిట్ అంటే 1 2 డై అనేది ఎలా ఉంటుంది, 1 2 3 4 5 6 వరకు వస్తుంది, అక్కడ ఆగిపోతుంది అనమాట. ఓకే, 6 దగ్గర ఆగిపోద్ది, అందుకే డిస్క్రిట్ అయిపోతుంది. నెక్స్ట్ కంటిన్యూస్ అంటే 0 1 అంటే హెడ్ టైల్ మాత్రమే వస్తాయి, ఇంకా వేరే వచ్చే అవకాశం లేదనమాట. సో డిస్క్రిట్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ని మనం క్యాపిటల్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాము. మనకు వచ్చే అవుట్కమ్స్ని పాసిబుల్ వాల్యూస్ 0 1 ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుంది. ర్యాండమ్ ఈవెంట్స్ అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వచ్చే హెడ్ కానీ లేదా టైల్ కానీ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే ర్యాండమ్ ఈవెంట్స్గా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్స్. ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్స్ కనుక్కోవాలనుకుంటే ద ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ expectation of x is equal to sigma x summation x into p of x అనమాట. ఎక్స్పెక్టెడ్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా చూడండి, సిగ్మా x into p of x. ఓకే, హౌ ఈజ్ దిస్ interpreted? If you perform the experiments, those stands of time the record the value of random variables every time and average the value, you should get number of ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. అంటే మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంటెడ్ చేసినప్పుడు ఏం కనుక్కోవాలి, మనం ఏదైనా ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబిలిటీ అంటే ఏమి, అవుట్కమ్స్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్ కదా, టోటల్ నంబర్ ఆఫ్ ప్రాబిలిటీస్ కదా. సో కాబట్టి ఇంటూ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో అది ఎక్స్ అనుకుంటారు. దాన్ని ఏమంటారంటే ఈ రెండు ప్రోడక్ట్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ ఉంటే సమ్మేషన్ అప్లై చేస్తావు, ఓన్లీ సింగిల్ ఉంటే ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. అంటే పీ ఆఫ్ ఎక్స్ యొక్క ప్రాబిలిటీ ఇంటూ ఏదైతే వచ్చిందో రిజల్ట్, దాని రెండు ప్రోడక్ట్ చేసినట్లయితే దాన్ని ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటారు. సో దీన్ని ఈ ఆఫ్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ లీనియర్. ఓకే, దీని ఏదైనా ఏ ఇస్ ద కాన్స్టంట్ అనమాట. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ఈ ఆఫ్ ఏ ఎక్స్ అని వచ్చింది అనుకోండి, ఏ అనేది కాన్స్టెంట్ బయట పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ 2 వేరియబుల్స్ వచ్చాయి అనుకోండి, ఎక్స్ అండ్ వై,
అంటే ఈ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై రాసుకోవచ్చు. ఏదైనా కాన్స్టెంట్ వచ్చిందనుకోండి, వేరియబుల్ ప్లస్ ఏదైనా కాన్స్టెంట్ ఉంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్కి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, సికి ఎక్స్పెక్టేషన్ అప్లై చేసిన కాన్స్టెంటే వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద రిజల్ట్స్ ఫర్ ద ఎక్స్పెక్టేషన్స్ క్యాల్కులేటెడ్ ప్రీవియస్ రిజల్టింగ్ యూజింగ్ దిస్. ఓకే, దిస్ ఈజ్ ద హ్యాపెనింగ్స్ అనమాట. సో మనకు వీటిలో మనకు వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆల్రెడీగా మనం స్టాటిస్టిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. మీను, వేరియన్స్ అనమాట. సో మీన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై మ్యూతో రిప్రజెంట్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటారు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్లో సమ్మేషన్ పీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు. కంటిన్యూస్లో ర్యాండమ్ వేరియబుల్స్లో అయితే -∞ టు ఇంటిగ్రల్ -∞ టు ఇన్ఫినిటీ పీ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దిస్ ఈజ్ ద మీన్ ఫార్ములా. అదేవిధంగా వేరియన్స్ కావాలి. వేరియన్స్ అంటే రో స్క్వేర్, ఓకే, లేదా సిగ్మా స్క్వేర్ అనుకోవచ్చు. సిగ్మా స్క్వేర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్. మ్యూ అంటే ఏమి? మీన్. ఓకే, సిగ్మా మ్యూ అంటే ఏమి? ఇక్కడ వచ్చే మీన్ అనమాట. ఓకే, హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ అప్లై చేయాలి. అంటే ఏమి? ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్క్రిట్లో అయితే పీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ మ్యూ, అంటే ప్రతి ఎక్స్లోనూ దీని యొక్క మీన్ అనేది సపరేట్ చేస్తూ పోతాం. అదే వీటికైతే ఇంటిగ్రేట్ చేస్తాం, -∞ టు ఇన్ఫినిటీ పీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ డిఎక్స్. దిస్ ఈజ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ డెన్సిటీ ఫంక్షన్. ప్రాపర్టీస్ ఆఫ్ డెన్సిటీ ఫంక్షన్ మీన్స్ ఎఫ్ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఫర్ ఆల్ ఎక్స్. ఓకే, 0 కన్నా 0 ఉండొచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంకా గ్రేటర్ దాన్లో ఉండొచ్చు. మేము చెప్పుకున్న -∞ వచ్చినప్పుడు మాత్రమే 1 రావాలి. మనం -∞ అప్లై చేసిన 1 వచ్చినప్పుడే అక్కడ డెన్సిటీ ఫంక్షన్ అనేది ఉంటుందని అర్థం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కాయిన్ తీసుకుంటే హెడ్ టైల్ పడే అవకాశం ఉంటుంది, కాబట్టి మళ్ళీ ఆ అవుట్కమ్స్ 2 యాడ్ చేసినా 1కి ఈక్వల్ కావాలి. ఓకే, అలాగే ఏదైనా సరే మనం ఏవైతే ఎక్స్పెరిమెంట్ చేస్తామో అవన్నీ యాడ్ చేసిన అంటే ఇంటిగ్రేట్ చేసినట్లయితే మనకు టోటల్గా 1 రావాలి కంపల్సరీగా. ఒకవేళ సమ్ ఎక్స్ వరకు ఉందనుకోండి, -∞ ఎక్స్ వరకు ఉందనుకోండి, ఎఫ్ఎక్స్ ఆఫ్ జెడ్ డిజెడ్గా తీసుకోవచ్చు. ఒకవేళ ఎఫ్ఎక్స్ ఇన్ఫినిటీ వస్తే ఎక్కడైనా 1 తీసుకోవాలి, ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసి. ఒకవేళ ఇన్ బిట్వీన్ x1 అండ్ x2 మధ్య ఉందనుకోండి, లిమిట్స్ ఏం చేస్తాం? x1 టు x2 ఎఫ్ఎక్స్ ఆఫ్ x డిఎక్స్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ x1 x ఆర్ ఈక్వల్ x2 ఉందనుకోండి, ఎఫ్ ఆఫ్ x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? -∞ టు x2 x -∞ టు ఇక్కడ చూడండి, ఇక్కడ -∞ టు x1గా తీసుకోవచ్చు, అంటే 2 వేరియబుల్స్ వచ్చినప్పుడు. ఓకే, దిస్ ఈజ్ ద డెన్సిటీ ఫంక్షన్ యొక్క సమ్ ప్రాపర్టీస్. మనకు ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ కదా. వేరియన్స్ అంటే రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మ్యూ. ఒకవేళ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చిందనుకోండి, రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ మ్యూ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ పీ వేసుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా వస్తుంది. మీకు ఆల్రెడీగా స్టాటిస్టిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ టు స్టాటిస్టిక్స్ యు సీ. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములాస్ ఫర్ ద స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. సో డెఫినేషన్ ఆఫ్ ద కోవేరియన్స్ అంటే ఇక్కడ 2 ర్యాండమ్ వేరియబుల్స్ అనేటివి ఉంటాయి, ఎక్స్ అండ్ వై అనేటివి ఉంటాయి. సిఓవి అంటే ఈ విధంగా కోవేరియన్స్ అంటే ఎక్స్ కామ్ వై అనేది అప్లై చేస్తాం. కోవేరియన్స్ అంటే మనకు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ అంటే ఏమి? ఎక్స్ యొక్క మీన్ వాల్యూని ప్రతి ఎక్స్ ర్యాండమ్ వేరియబుల్లో సపరేట్ చేస్తావు. అలాగే వై వచ్చినప్పుడు వైలో దాని యొక్క మీన్ని సపరేట్ చేసి 2 ప్రోడక్ట్ చేస్తే కోవేరియన్స్ వస్తుంది. ఇక్కడ మ్యూఎక్స్ అంటే ఏమి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. మ్యూవై అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద కోవేరియన్స్. కంప్యూటేషనల్ ద కోవేరియన్స్ ఎక్స్ ఆఫ్ వై expectation of xy minus expectation of x into expectation of y. This is the concept for the covariance. జస్ట్ మీరు మీను ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే మనం ఈజీగా కోవేరియన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి డేటా ఇక్కడ ఏంటి? మ్యూ వస్తుంది, మ్యూ ఎక్స్ వస్తుంది, మ్యూ వై వస్తుంది, దీనిలో సబ్స్టిట్యూట్ చేసి సరిపోద్ది, అది మనకు కోవేరియన్స్ వస్తుంది. అంటే వేరీ అవ్వడం అనమాట. కోవేరియన్స్ అంటే ఏమి?
వేరియేషన్ ఎక్స్కి వైకి మధ్య వేరియేషన్, ఆ వేరియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి కోసమే కోవేరియన్స్ అనేది వచ్చిందనమాట. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్స్. టుమారో ఐ విల్ డిస్కస్ distributions, probability distributions. Okay, thank you.